కుల వ్యవస్థ అనేది పోద్దంటారా, ఉంటుందంటారా? ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో కుల వ్యవస్థ శాసిస్తుంది అనేది. ఏ కుల వ్యవస్థతో రాజకీయాలు మారినాయి అక్కడ చెప్పండి. ఏపీలో కులాలతో కొట్టుకుంటున్నారు, మార్పు రాదు అనేది ఒకటి బలంగా నాటుకుపోయింది. నేను కులాలనే దాని మీద నాకు అంత జనాలు అయినా పార్టీల వైజ్గా కులాల వైజ్గా విడిపోయారు. అలా ఏముండదు భయ్యా, ఆపాదించుకుంటారు అంతే. ఓకే, ఎంతమంది ఉన్నారు భయ్య? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, రెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి రెడ్డిస్ అందరూ అటు తప్పది. తెలుగుదేశం పార్టీ ఉంది, ఇదంతా కమ్మోళ్ళ పని. ఎంతమంది కమ్మోళ్ళు వేస్తే తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తుంది, ఎంతమంది రెడ్లు వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్లోకి వస్తుంది భయ్య? అందరు కలిస్తేనే కదా అయ్యేది. ఇవన్నీ బేకార్ మాటలు, నేను అట్లా నమ్మను. కుల రాజకీయాలు అనేది నేను నమ్మను భయ్య. ఏమో టెంపరీగా లోకల్గా ఊర్లో రాజకీయం జరిగేటప్పుడు ఈ కులపూడ కులపూడ అని అనుకుంటారేమో తెలియదు. కానీ కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు భయ్య? రెడ్లు ఎంతమంది పర్సంటేజ్ ఉంది? వాళ్ళొక్కళ్ళ ఓట్లతో ఒక పార్టీ, వీళ్ళొక్కళ్ళ పార్టీతో ఈ పార్టీ బతుకుతుందా? ఏ పార్టీ బతకదు. ఓకే, సో ఇది వ్యవస్థ. అది పెద్ద డిబేట్ భయ్య, పెద్ద ఎన్సైక్లోపీడియా. ఓకే, మనకు టైం వేస్ట్. ఓకేనా? ఓకే, ఇక కులాల మీద కొట్లాటలు, కులాల మీద ఇది అన్నీ బేకార్ మాటలు అవన్నీ. ఎవరి కులం వాళ్ళ గొప్ప భయ్య, ఎవరి నమ్మకం వాళ్ళది భయ్య. యూ షుడ్ రెస్పెక్ట్. అసలు మన కులాలు ఏడుకెళ్ళి వచ్చినాయి, దేనికి వచ్చినాయి? బై ప్రొఫెషనే కదా. వర్ణాలు అంటే రంగులు అనుకునేరు, మళ్ళీ రంగులు కాదు. అదే ఇండస్ట్రీలో ఉంటుందండి ఇట్లాంటి ఏమన్నా డిబేట్లు ఉంటాయా? నేనైతే ఇంతవరకు తెలియదు, నాకైతే తెలియదు. వెరీ గుడ్. నేనేం కులమో సగం మందికి తెలియదు. వెరీ గుడ్. ఈ మధ్య కాలంలో ఏమైనా తెలిసి ఉండొచ్చు. అదర్వైజ్ నేనైతే ఐ డెంట్ సీ. అంటారు కదా ఇట్లా, నేను న్యూస్లో డిబేట్లో ఆడి మాట్లాడి తప్పితే